డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం దివ్యాంగుల దినోత్సవంగా ఈరోజు మనం సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు ఈ జిల్లా పరిపాలన అధికారి కలెక్టర్ గారు, ఈ నియోజకవర్గం ఈ జిల్లా ప్రజల అభిమాన హీరో మన స్థానిక శాసనసభ్యులు గల్ల సత్యన్న గారికి, జిల్లా అధికారులు, నగర పంచాయతీ కౌన్సిలర్లు, అదేవిధంగా నా తోటి మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మరి రాష్ట్ర ప్రభుత్వం మన కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి మొన్న మన ఆటల పోటీల సందర్భంగా గౌరవనీయులు మన సంక్షేమ మినిస్టర్ గారు సీతక్క గారు త్వరలో ఈ నూతన సంవత్సరం డిసెంబర్లోని సంవత్సరం అయిపోతుంది. వచ్చే సంవత్సరం జనవరి నుండి ఒక శుభకార్యాన్ని, మన భవిష్యత్తులో 6,000 రూపాయల పెన్షన్ అంటే చిన్నవాటి ఉద్యోగం, అట్లాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ దయచేసి ఇక్కడ స్థానిక సంస్థల సభ్యులు ఉన్నారు సార్, దయచేసి మీరు తలుచుకుంటే తప్పకుండా కార్యక్రమం అయితే సార్. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు వికలాంగులు, ఇల్లు లేని వికలాంగులు ఎంతో మంది ఉన్నాం సార్. దయచేసి ప్రతి గ్రామంలో సార్ తప్పకుండా మీరు తలుచుకుంటే అయితే సార్, దయచేసి మీకు తలవంతి నమస్కరించి వినియోగించుకుంటున్నాం. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, దయచేసి పెద్దలందరికీ సార్ ఇల్లు లేని వికలాంగులందరికీ సర్వే చేసి ప్రతి వికలాంగుడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా సహకరించవలసింది ఆ కోరుతున్నాను ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం త్వరలో రేషన్ కార్డులను ప్రవేశపెట్టబోతుంది సార్. నూతన రేషన్ కార్డు ఇస్తూ ఉన్నదాన్ని సవరించడానికి కూడా ఒక అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నారు. మరి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా, ఎలాంటి భూమి లేకుండా మా వికలాంగుల సోదరులు చాలా మంది భార్యభర్తలు కూడా వికలాంగులై ఉన్నారు సార్. దయచేసి అట్లాంటి కుటుంబానికి అంత్యోదయ కార్డు ఇవ్వాలని నేను జిల్లా పెద్దలు నిర్ణయించుకుంటాను సార్. దయచేసి మా యొక్క గూడు నీడ తప్పకుండా కల్పించి మాకు సంక్షేమ ఫలాలను అందించాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొక ముఖ్య విషయం గౌరవనీయులు పెద్దలు పట్టణ గారిని దృష్టిలో ఉంచుతున్నాను సార్. సార్ విషయం ఏంటంటే సార్, మేము 2016 అర్థ చట్టంలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం సార్. మీరు తలుచుకుంటే రిజర్వేషన్ రాకముందు కూడా మేము సర్పంచ్లో ఎంపీటీసీగా అయ్యే అవకాశం ఉంటుంది సార్. దయచేసి మీరు తలుచుకుంటే కంపల్సరీ మండలానికి ఒక ముగ్గురు సర్పంచులు, ఈ మున్సిపాలిటీలో 2 కౌన్సిలర్లు తప్పకుండా మీరు ఈసారి మళ్ళా వచ్చే వికలాంగుల